ఇప్పుడు దాకా 4000 వాచ్ అవర్స్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించి 8000 వాచ్ అవర్స్గా చేయడం జరిగింది. ముందు ఒక వీడియో చేశాను, వచ్చేస్తుంది, సో మీరందరూ మనకి మీ ఫేస్ కనిపించేలా వీడియో చేయండి అని. అలా ఎందుకన్నా తెలుసా, అసలు నాకు 4000 వాచ్ అవర్స్ అనే రావట్లేదు, 8000 వాచ్ అవర్స్ ఎలా పూర్తి అవుతాయి అని. 2027 కన్నా ముందే పూర్తి అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు కదా. నిజంగా అలా పూర్తి అవ్వాలంటే ఏం చేయాలో చెప్తాను, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. హలో అందరికీ. రీసెంట్గా యూట్యూబ్ అయితే పెద్ద బాంబు అయితే వేసింది, మీకు బాగా తెలుసు. ఏంటి, 8000 వాచ్ అవర్స్ అనేది పూర్తి అవ్వాలి అని. సో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది దీని గురించి వీడియో చేయండి అని నాకైతే మెసేజ్ చేశారు. ఫస్ట్ అయితే మన వీడియోని ఒక లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అసలు ఈ 8000 వాచ్ అవర్స్ అనేవి నిజంగా పూర్తి అవుతాయా, ఎలా పూర్తి చేయాలి, ఇన్ కేస్ ఈ కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ 8000 వాచ్ అవర్స్ అనేది మీరు అనుకోవచ్చు 4000 వాచ్ అవర్సే కంప్లీట్ అవ్వట్లేదు, 8000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుందా అనే కదా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యూట్యూబ్ స్టార్టింగ్ పెట్టిన రోజుల్లో మీరు జస్ట్ వీడియో పెడితే మానిటైజేషన్ అయిపోయేది, మీకు మనీ కూడా చాలా ఈజీగా అయితే వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదని మీకు తెలుసు. ఎందుకు అని అంటే, కాంపిటీషన్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఛానల్ పెట్టాలి అని ఉందే కానీ ఎవరైతే చూసేవారి సంఖ్య ఏదైతే ఉందో అది తగ్గిపోయిందన్నమాట. ఎందుకు తగ్గిపోయింది, ఛానల్ పెట్టాలి అని అనుకునే వాళ్ళే ఎక్కువ అయిపోయారు కాబట్టి. యూట్యూబ్ దీన్ని ఎలా తీసుకుందని అంటే, మనకి యూట్యూబ్ అంటేనే ఏంటి, మనం వీడియోస్ పెట్టి మనీని ఎర్న్ చేయాలి అనే కదా మనం అనుకుంటున్నాం. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని స్ట్రిక్ట్ చేశారన్నమాట, ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళారు. ఇప్పుడు దాకా 4000 వాచ్ అవర్స్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించి 8000 వాచ్ అవర్స్గా చేయడం జరిగింది. ఎప్పటికి అని అంటే, ఎవరైతే February 1, 2027 కన్నా ముందే ఈ యొక్క మానిటైజేషన్ పూర్తి అయితేనే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా కొత్త ఛానల్స్ పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ ఈ రూల్ అనేది ఇప్పటి నుంచి కాదు, February 1, 2027 నుంచి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఈ రూల్ అయితే వర్తిస్తుంది అన్నమాట. సో నిజానికి నేనైతే ఏం చెప్తానంటే, ఎవరు ఈ 8000 వాచ్ అవర్స్ పూర్తవు అనేది అసలు ఏమీ లేదు. అందరూ అలా అనుకునే వాళ్ళే. ఇలాగా 100 మెంబర్స్లో మీలో ఒక 80 మెంబర్స్ అనేది అలా అనుకున్నా, మిగతా 20 మెంబర్స్ కన్సిస్టెంట్గా వీడియోస్ చేసి సో వాళ్ళ ఛానల్ అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ చేసుకుంటారు. సో అదైతే నాకు నమ్మకం ఉంది. నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీ ఛానల్ కూడా ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది వితిన్ February 1, 2027. నేను అసలు ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకనంటే అప్పటికే మనకి కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అవునా, మనకి కాంపిటీషన్ అనేది ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ పెరుగుతూనే వెళ్తుంది కానీ తగ్గుతూ వెళ్ళదు కదా. సో యూట్యూబ్ కూడా ఆల్మోస్ట్ అంతేమాట. సో మన కౌంట్ అనేది ఎక్కువ మంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అయిపోయింది కదా, అది మీ అందరికీ తెలుసు. సో ఇంత ఎక్కువ మంది అయిపోతే ఆల్మోస్ట్ అతను కూడా లాభమే ఉంది. సో అతను కూడా మనీ ఇవ్వాలి కదా. సో యాడ్ నుంచి రెవెన్యూ ఇవన్నీ గ్యాదర్ చేయాలి కదా. సో అందుకే అంటే ఒక చిన్న దాని నుంచి కాకుండా ఒక ఎక్కువ మంది ఎక్కువ వాచ్ అవర్స్ పెడితే సో ఈ ఛానల్స్ పెట్టేవారి సంఖ్య తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ తగ్గుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 8000 వాచ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో February 1, 2027 తర్వాత కూడా ఖచ్చితంగా మీరు పూర్తి చేయగలరు. ఇన్ కేస్ మీకు ఇప్పుడు కుదరలేదు అని కంగారుగా స్టార్ట్ చేసి సో పెట్టచ్చు, యూట్యూబ్ ఛానల్ పెట్టండి, మీకు నచ్చిన వీడియోస్ చేయండి. కానీ ఇప్పటి నుంచే నిజం చెప్పాలంటే దానికన్నా ముందే ఈ మానిటైజేషన్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేశాను ముందే అని. ఎందుకనంటే నేను అసలు ముందు ఒక వీడియో చేశాను, వచ్చేస్తుంది, సో మీరందరూ మనకి మీ ఫేస్ కనిపించేలా వీడియో చేయండి అని. అలా ఎందుకన్నా తెలుసా, మనకి ఎప్పుడైతే రావడం జరిగిందో మనం ఎగ్జామ్షన్ చేయలేం ఫ్యూచర్ ఎలా ఉంటుందని. సో మోస్ట్గా మీదే బేస్ అయి ఉంటుందని కూడా చెప్పాను. సో దీనికి రీజన్ ఏంటంటే, సో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని. ఫ్యూచర్లో ఎక్కువ ఛానల్ పెట్టేవాళ్ళు ఎక్కువ అయిపోతారు కాబట్టి, అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. నాకు తెలిసి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నేనేం చెప్పానంటే, మీరు ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా స్క్రీన్ ముందుకు వచ్చి మీరు వీడియో చేయండి అనే చెప్పాను. అలా చేస్తే ఏమవుతుంది అంటే, మీ అందరికీ ఒక రకమైన ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల 10 మందికి మీరు ఎవరో తెలుస్తారు. అసలు మీ హార్డ్ వర్క్ అనేది జనాలకు తెలుస్తుంది. 2027 కన్నా ముందే పూర్తి అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు కదా. నిజంగా అలా పూర్తి అవ్వాలంటే ఏం చేయాలో చెప్తాను, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా కన్సిస్టెన్సీ. మనకి ఎక్కువ రోజులైతే లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే కావాలి, 8000 వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా పూర్తి అవ్వాలి. అవునా కదా, ఏది February 1, 2027 తర్వాత. కానీ ఇప్పుడైతే ఆ ఛాన్స్ అయితే ఉంది. ఏది 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఇది వర్కౌట్ అవ్వదు అని అనుకుంటారన్నమాట. ఏంటంటే
సింపుల్గా ఏం చేయొద్దండి. డైలీ మీరు మినిమం ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయండి. దీనివల్ల మీకు ఏం పూర్తవుతుందని అంటే కన్సిస్టెన్సీ పెరుగుతుందో యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. మీకు లాంగ్ వీడియోస్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అనేది కొంచెం బెటర్ విషయం అన్నమాట. ఎందుకంటే లాంగ్ వీడియోస్లో వచ్చే సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్లో సబ్స్క్రైబర్స్ కలిపితేనే మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్, అవునా? సో వాచ్ అవర్స్ వచ్చేసరికి మెయిన్గా లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీరు ఎన్ని లాంగ్ వీడియోస్ చేస్తే అంత వాచ్ అవర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే షార్ట్ వీడియోస్లో వచ్చిన వాచ్ అవర్స్ అనేది మీ యొక్క వాచ్ అవర్స్లో యాడ్ అవ్వదన్నమాట. ఏంటి మానిటైజేషన్ అయ్యే ట్యాబ్లో. సో నేను చెప్పేది ఒకటే, లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయండి. మినిమం వీక్లీ ఒక 2 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అది ఏదైనా కానివ్వండి, మీ కేటగిరీ ఏమైనా పర్లేదు. సో దాని నుంచి ఒక వీడియో అప్లోడ్ చేస్తే చాలా బెటర్ అనమాట. సో కొంచెం ఎఫర్ట్ పెడితే మీరు February 1, 2027 కల్లా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. సో ఎవరు అసలు టెన్షనే తీసుకోవద్దు. మీరు అనుకోవచ్చు, ఇంతకుముందు యూట్యూబ్ అనేది అసలు నాకు 4000 వాచ్ అవర్స్ అనే రావట్లేదు, 8000 వాచ్ అవర్స్ ఎలా పూర్తి అవుతాయి అని. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ 8000 వాచ్ అవర్స్ వచ్చినా సరే లాస్ట్ 365 డేస్ అంటే 1 ఇయర్లో పూర్తి అవ్వాలి. ఇంతకుముందు లాంగ్ వీడియోస్ అనేవి అసలు వెళ్ళేవి కాదు. ఎందుకు వెళ్తున్నాయో తెలుసా? షార్ట్ వీడియోస్ అనేవి రీచ్ పెరగడంతో ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది వస్తున్నారు అండ్ మీ లాంగ్ వీడియోస్ కూడా సజెషన్ చేస్తున్నాయి. సో ఇంతకుముందు ఒక 10-20 వ్యూసే వచ్చాయి ఎవరు పెట్టినా. మనం ఇప్పుడు చూసిన పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఒక 10-20 వ్యూసే వచ్చేవి స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు నార్మల్ క్రియేటర్ జస్ట్ ఒక ఫస్ట్ వీడియో పెట్టిన ఒక 10 వీడియోస్ పెట్టిన తర్వాత అయినా మీ మంచి వ్యూస్ అయినా వస్తాయి. మినిమం 1000-2000 వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మనిషి ఒక 2-3 నిమిషాలు చూసినా సరే మీ వాచ్ టైం అనేది వితిన్ ఒక కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తే ఒక 6 మంత్స్లో అయితే క్లియర్ అయిపోతుంది. ఏది మీరు వీక్లీ 2 రాంగ్ వీడియోస్ పెట్టినా సరే, అదే మీరు డైలీ వ్లాగింగ్ చేసినా సరే మీకు ఖచ్చితంగా ఏదో ఒక వ్లాగ్ అనేది హైలైట్ అవుతుంది అండ్ మీది ఏ కేటగిరీ అయినా వీడియో అయినా హైలైట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్గా పూర్తయ్యి మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే చెయ్యండి. ఈ యొక్క February 1, 2027 కన్నా ముందు ఎవరైతే ఈ యొక్క మానిటైజేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే చేసి మీ యొక్క ఛానల్ని మానిటైజేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైతే భయపడద్దు. అండ్ ఈ అప్డేట్ అయితే నేను మీకు చెప్తున్నాను కదా. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోస్లో కూడా నాకు ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీరు లైక్ చేశారంటే ఇటువంటి వీడియోస్ అనేవి ఇంకో 10 మందికి వెళ్తాయన్నమాట. సో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో మీరు అయితే నచ్చితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.